చెప్పలేదు, ఎదురు మాట తిరిగి చెప్పలేదు. ఆ కాలంలో బైబిల్ లేదు, ఇలాగ మనలాగా ఆరాధన లేదు, వాక్యం చెప్పడానికి ఎవరు లేరు. దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆ మాట ఆయన విని ఆ మాటకు లోబడ్డాడు. ఒబీడియన్స్ కదా. ఇది ఎంత చక్కని ఒక విషయం. అని మనమైతే దేవుడు రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎంతవరకు విధేయత కలిగి ఉన్నాం మన జీవితంలో, మన కుటుంబం పట్ల దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు మనతో. మనం కూడా విధేయత కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. అలాగే ఒక ఓడను కట్టమని దేవుడు చెప్తున్నారు కదా. చిత్తిసార కాపు ఆ మర నుండి ఆ ఓడ కట్టాలే. అది ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు, అవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. యావత్